నమస్కారం. మళ్ళీ మీ అందరినీ మనీ మాటల్లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్ 100 పాయింట్ల అప్ ఉంటది. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు 40 పాయింట్లకి వచ్చింది. కానీ బ్యాంక్ నిఫ్టీ 350 పాయింట్స్ డౌన్ ఉంటది. దీనివల్ల ఎప్పుడైనా మార్కెట్ కింద పడిపోవచ్చు. నిన్న కూడా మీకు ఇదే చెప్పాను. ఇప్పుడే 80 పాయింట్‌కి తగ్గింది. మార్కెట్ 30 పాయింట్ల అప్ ఉందంటే అది ఫార్మా అండ్ ఐటీ దాన్ని మీద తెచ్చుకొని ఉంచినది. మిగతా అన్ని మార్కెట్లు బ్లీడింగ్ అవుతున్నది. అండ్ బ్యాంక్స్ కూడా చాలా వరకు బ్లీడింగ్ అవుతున్నది. బికాజ్ ఏంటంటే దానికి కారణం ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ వల్ల బ్యాంకింగ్ సెక్టర్ చాలా దెబ్బతగులుతుంది. ఇండస్ఇండ్ బ్యాంక్‌లో ఏంటి ప్రాబ్లమ్ అంటే మనం తెలుసుకుంటాం. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ నిన్న అమెరికాలో నుంచి చాలా ఇంత పెద్ద దెబ్బన పెద్ద ధన్ 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 అన్నట్టుగా నాస్డాక్ 4% కింద దిగింది. ఎస్ఎన్‌పి 2.5% కింద దిగింది. డౌ జోన్స్ ఏమో 1.26% మీద కరెక్షన్. అమెరికా రిసెషన్‌కి వెళ్తుందని మార్కెట్‌లో అందరూ అనుకుంటున్నారు. ఒకే రోజులోని మన రూపీ 86లో ఉండేది. అది గట్టిగెళ్ళి 87 వరకు తట్టింది. ఇదేంటంటే ఇండియాలోని నాన్ డెరివలబుల్ ఒక ప్రోడక్ట్‌కి దుబాయ్‌లో అమ్ముతున్నారు. దాని తర్వాత లాస్ట్ ఫిగర్స్ ఆ ఫిగర్ ఉంటుందేమో అనేసి రూపాయిని చాలా గట్టిగా దెబ్బతీశారు. రూపీ నేను చెప్తున్నట్టుగే రెగ్యులర్‌గా రిజర్వ్ బ్యాంక్ డాలర్ అమ్ముతూనే ఉన్నారు. ఎందుకు అవుతుంది ఇలా అని అరవింద్ సుబ్రమణియన్ దాని గురించి రాశారు. ఇవాళ టెస్లా స్టాక్ 800 బిలియన్ కిందకి దిగింది. $1 ట్రిలియన్ ఉన్న మార్కెట్. టెస్లా ఓనర్ ఏం చెప్పారంటే నాతోని బిజినెస్ డోజీ 2 చూడడం కష్టం. ఎక్స్ నిన్న చాలా టైం కింద పడి మళ్ళీ దాంతో లోడ్ అవ్వకుండా మీదకెళ్ళింది. ఎక్స్‌లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నది. టెస్లా సేల్స్ దిగి ఏంటి లేకుండా అయిపోయింది. యూరోప్‌లో అసలు సేల్సే లేదు. దీనివల్ల ఏంటవుతుంది ఓవరాల్‌గా చూసారంటే టెస్లాకి చాలా నెగెటివ్. వాళ్ళ తాలూకా పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ అవుతున్నది. వాళ్ళ బిజినెస్‌కి చాలా దెబ్బతీస్తుంది. బ్యాడ్ ఎఫెక్ట్ అవుతున్నది. ఏంటవుతుంది అని మనకు తెలీదు. ట్రంప్ ఏం చెప్పాడంటే రెసిషన్ వస్తే వచ్చింది. ఒక దారి వస్తే కానీ అక్కలకి అర్థమవుతుంది. వాల్ స్ట్రీట్ కింద పడినా కూడా నాకు అవసరం లేదు. అది టక్కని కింద పడింది. ఇలాగే బిట్‌కాయిన్ కూడా కింద పడింది. అది 1,05,000 ఉన్నది. ఇప్పుడేమో 77 వరకు ఉంది. ఎథీరియం 6% దిగింది. నేను ఇథీరియం గురించి ముందే చెప్పాను. నిన్న న్యూయార్క్ టైమ్ ఆర్టికల్స్‌లో కూడా మీకు చెప్పాను అదే విషయం. అందుకే చెప్పాను నేను. ఇది కలెక్టబుల్ దీని కిందకెళ్ళి దెబ్బ తగులుతుంది. నేను బోలెడన్ని సార్లు మీకు చెప్పానండి. నంబర్ 1, నంబర్ 2కి ఇలాగుందంటే ఊరు పేరు తెలియని దాని గురించి మీ గతి ఏంటవుతుంది. ఇదే విషయం మీకు చాలా టైం మీకు చెప్పాను. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్‌లో ఏంటి ప్రాబ్లమ్? ఒకటి సుమిత్ కత్వాలియాకి రిజర్వ్ బ్యాంక్‌కి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అసలు ఒత్తే అవ్వడం లేదు. అది ముందే చెప్పేశారు అతను. సుమంత్‌కి తవర వేరే ఎవరికైనా తేవడం తప్ప బ్యాంక్‌కి గతి లేదు. ఆపర్చునిటీ అద్దా. ఇతన్ని మార్చి ఇంకో బ్యాంకర్‌ని తేవాలి. దీనివల్ల సుమిత్ కత్వాలా ఏం చేసినా కూడా దీనికి అగ్రీ అయినట్టుగా లేదు. అతన్ని పైన తీయవలసిందే. దానికని రిజర్వ్ బ్యాంక్ చాలా క్లియర్‌గా ఉన్నది. ప్రమోటర్ ఇంతవరకు ట్రై చేశారు. ప్రమోటర్స్ చాలా స్ట్రాంగ్. అశోక్ లైలాండ్ ఓనర్ సింధు దాస్ డెరివేటివ్స్‌లో 1,500 క్రోర్స్ నష్టం అని చెప్తున్నారు. ఎక్స్‌చేంజ్ ఫెయిల్యూర్ అంటున్నారు. ఫారెన్ ఎక్స్‌చేంజ్‌లోని లాస్ అయిందని అంటున్నారు. అకౌంట్ పన్న విధం తప్పు. వాళ్ళు వేరే విధంగా అకౌంట్ చేయవలసింది. 1,500 క్రోర్స్ లాస్ అవుతుందని చెప్తున్నారు. దీనికి ఇండిపెండెంట్‌గా వేరే వాళ్ళకి పెట్టారని అంటున్నారు. 500 కోడి లాస్ అని చెప్తున్నా కూడా బుక్ వాల్యూ 800 కింద దగ్గరికి వస్తుంది. ఇంకా కిందకెళ్ళినా కూడా 750 దగ్గరికి రావడానికి ఛాన్స్ ఉంది. 750 కన్నా రాదు. 2,500 కోట్లు రైట్ ఆఫ్ చేసినా కూడా 2,500 కోట్లు రైట్ ఆఫ్ చేసినా కూడా 62,500 కోట్లు ఉంటుంది ఇంకా. కానీ బ్యాంకింగ్ బై నేచరే ఒక లివరేజ్ బిజినెస్. ఇలాగ అవుతున్నప్పుడు ప్రమోటర్స్ డబ్బులు తేవాలి. 36% ఉన్న ప్రమోటర్స్ వాళ్ళ వల్ల మాక్సిమం 200 క్రోర్స్ తేవచ్చని అనుకుంటున్నాను. ఇప్పుడు 1,500 కోట్లు రీచ్ చేయాలంటే వాళ్ళేమో ఒక 300 నుంచి 400 కోట్లు తేవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు 400 కోట్లు మళ్ళీ రేజ్ చేశారంటే మిగతా అందరూ మళ్ళీ రేజ్ చేశారంటే ఈ ఈక్విటీ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఇప్పుడే తేవాల్సిన అవసరం ఏంటి లేదు. బ్యాంక్‌లో ప్రెషర్ అవుతుందంటే డబ్బులు తేవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాగే ముందు 2020లో సాగుతున్నప్పుడు ఆ డబ్బులు పైనకి తీసుకొని వచ్చారు. ఈసారి డబ్బులు ఒకటి తెస్తే కాదు సుమిత్ కత్వాలి కూడా తీసేయాలి అని అనుకుంటున్నాను. ఇదే విధంగా మళ్ళీ ఇంకోసారి చెప్పారంటే రిజెక్ట్ చేస్తారు. సింధు దాస్‌కి వేరే బ్యాంకర్ తీసుకోని తప్ప మరే పరిస్థితి లేదు. ఉన్న దానికి వెలి నుంచి తేవాల్సిందే. మీరు కన్సిడర్ చేయొచ్చా అంటే ప్రొవైడెడ్ ఈ రిస్క్ ఉంది. ఎంతవరకు పడుతుందని కూడా మనకు తెలీదు. సుమంత్‌ని తీసేసి ఇంకెవరు తెస్తారు. అతను బ్యాంక్ ఎలాగా నడుపుతాడు. ఈ 3 రిస్క్ ఉన్నాయి. 4 రిస్క్ అవుతున్నది. ప్రమోటర్స్ 250 క్రోర్స్ తేవాలి.
ఈ 4 రిస్క్ మీరు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే ఇట్ ఈస్ వర్త్. నాకు తెలిసిన పెట్టి ప్రమోటర్స్ ఇయ్యొచ్చు. ఇలాగ 2, 3 సార్లు ఎండీని మార్చారు. ఇది సాక్రిఫైస్ చేస్తారు. ఈ లాస్ రెట్ ఆఫ్ చేసి మిగతా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇలాగ అప్ అండ్ డౌన్ వస్తుంది. ఆల్రెడీ ఒకసారి జరిగింది. ఇది కూడా ఒక యెస్ బ్యాంక్ ఒకడు నన్ను అడిగారు. యెస్ బ్యాంక్‌లో ఇచ్చిన కార్పొరేట్ లోన్స్ అంతా ఫ్రాడ్. దీంట్లో మెజారిటీ ఆఫ్ లోన్ 34% మైక్రో ఫైనాన్స్. ట్రక్ ఫైనాన్స్ కూడా ఉంది. ఇది ఎందుకంటే అశోక్ లైలాండ్ బండి వీళ్ళు ఫైనాన్స్ చేసినారు. రిజర్వ్ బ్యాంక్ దాన్ని తగ్గించు అని చెప్తుంటే స్టడీగా తగ్గించుకొని వస్తున్నారు. ఇంకా 25% ఉన్నది. ఈ ట్రక్ ఫైనాన్స్‌కి సింధుజా లైలాండ్ కంపెనీ అని క్రియేట్ చేశారు. దీనివల్ల ఒక కొత్త ఎండీని తీసుకొని వస్తారంటే రిజర్వ్ బ్యాంకే యాక్షన్ తీసుకుంటుందా అన్నది ఈ సంవత్సరంలోనే మనకు తెలుస్తుంది. ఈ స్టాకు ఒక లెవెల్‌లో కింద పడింది. అప్పుడు ప్రమోటర్ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తేనే ఈ బ్యాంక్ ఉంటుంది. కానీ ప్రమోటర్ వల్ల డబ్బులు ఇవ్వచ్చా అంటే ఇయ్యొచ్చు. ఇది దేనికి ఎఫెక్ట్ చేస్తుందంటే రిలయన్స్ క్యాపిటల్ కొంటానని అనుకున్నారు. కానీ ఈ ప్రెషర్ బిల్డప్ అవ్వడం తర్వాత ఆ రిలయన్స్ క్యాపిటల్ కొనొచ్చా అని తెలియదు. టిఫిన్ కాఫీ రేంజ్‌లోని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎక్కువ వేసి నీటిలోని బాధపడకండి. ఇది అవుతున్న ఇండస్ఇండ్ బ్యాంక్ తలక కథ. నెక్స్ట్ కథ మన జొమాటో కథ. జొమాటో చికాగో ఇన్వెస్టర్స్ చెప్తుండటం ₹1 కంపెనీ. ఇప్పుడు వరకు ఫుడ్ డెలివరీ బిజినెస్ చేస్తుండేవారు. కానీ ఫుడ్ డెలివరీ బిజినెస్‌లో భయంకరం ప్రెషర్ ఉంది. మరియు డెలివరీ బిజినెస్‌లో ఒక లెవెల్ తర్వాత సంపాదించడం అన్నది కష్టం. ఏ ఊరికి రోల్ ఔట్ చేయాలో చేశారు. దీంట్లో నుంచి ఎక్కువ డబ్బులు తీయాలనుకుంటే రెస్టారెంట్ పీపుల్ ఒప్పుకోరు. మీ దగ్గర ఉన్న క్లౌడ్ కిచెన్ నుంచి ఒక లెవెల్‌లో తప్ప ఎక్కువ అమ్మలేరు. నువ్వు రైజ్ చేస్తున్న అమౌంట్ ఆఫ్ ఈక్విటీకి ఈ ఎర్నింగ్స్ జస్టిఫై అవ్వదు. సెకండ్ అవుతున్నది బ్లింకిట్. బ్లింకిట్‌ని ఖాళీ చేయడానికి అమెజాన్ నౌ అన్నది నేను దాని గురించి నిన్నే చెప్పాను. దీని తర్వాత టాటా కూడా దిగుతాడు. ఫ్లిప్‌కార్ట్ దిగుతాడు. ఓవరాల్ మార్కెట్‌లోని జొమాటో అయితే తగ్గుతూనే ఉంటుంది. దానివల్ల ఈ రేట్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తే దానికంత డబ్బులు రావు. ఎందుకంటే పెట్టుబడి చేస్తున్న అమౌంట్ చాలా ఎక్కువ. ఐపీఓ పెట్టినప్పుడు ఏంటుందో అంతా తీసుకొని ఈక్విటీగా ఇచ్చారు. ఇప్పుడు ఉంటుంది ఓన్లీ మార్కెట్ ప్రైస్. అన్నీ మీదకెళ్తున్నాడు. దీనికి కూడా మీదకొచ్చింది. గోల్డ్ డాలర్ పెరగడం వల్ల 2905 వరకు తగ్గింది. అదే టైంలో రూపాయి కూడా ప్రెషర్‌లో వస్తుంది. దానివల్ల డాలర్ సపోర్ట్ చేస్తుందా? ఈరోజు రూపాయి పడిపోయింటే అంత పెద్ద ప్రెషర్ ఉండిపోయింది కాపోవచ్చు. ఏసియా పసిఫిక్ మార్కెట్‌లోని హెవీ లాస్. జపాన్ అవుతున్నది 1.7% డౌన్ అయింది. మన మార్కెట్ ఒకటే కొద్దిగా ముందుకుంది. మన మార్కెట్‌లో బ్యాంక్ నిఫ్టీ గట్టిగా దెబ్బతింది. నిఫ్టీ మాత్రం ఎదుర్కొని ఉంది. దీనికి కారణం ఐటీ అండ్ ఫార్మా కారణం వల్ల. ఈరోజు ఫార్మా పెంచడానికి ఒక ఎక్స్‌క్యూజ్ దొరికింది. చెక్ పాయింట్ నానోబయోటిక్స్ ఒక కంపెనీ సన్ ఫార్మా తీసుకున్నారు. సన్ ఫార్మా తీసుకున్న ఎలా అవుతున్నది $355 మిలియన్. అప్ ఫ్రంట్ $4.1 ఏమో షేర్ హోల్డర్‌కి క్యాష్ ఇస్తారు. దాని తర్వాత ఓవర్ ఇయర్ కంపెనీ కరెక్ట్‌గా వెళ్ళిందంటే ఎక్స్ట్రా 70 సెంట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఈ చెక్ పాయింట్ థెరపీ కంపెనీ ఏమైనా మెయిన్ ఓనర్ అవుతున్న ఇంకొకరు ఆల్రెడీ సైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఫ్యూచర్‌లో పాయింట్ థెరపీలో త్రూ వచ్చిన సేల్స్‌కి రాయల్టీ కూడా ఇస్తామని రెడీగా ఉన్నారు. దీన్ని బట్టి సెకండ్ క్వార్టర్ ఆఫ్ 2025లో ఈ డీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఈ డీల్‌కి మెయిన్ ఓనరే సపోర్ట్ చేస్తామని రెడీగా ఉన్నారు. ఇది అవుతున్నది సాలిడ్ ట్యూమర్ క్యాన్సర్‌కి హ్యాండిల్ చేస్తున్న డ్రగ్. ఇది చాలా ప్రామిసింగ్ ఉన్నది. హాస్పిటల్ స్టేజ్‌లో డ్రగ్స్ ఉన్నది. దీని తర్వాత సన్ ఫార్మా తలక న్యూస్. దీని తర్వాత పెద్ద న్యూస్ అవుతున్నది క్యూఐపీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అన్న పేరు దానికి. అంటే ఒక స్టాక్ ఒక హై ప్రైస్‌లో ఉన్నప్పుడు దాన్ని ఎక్స్ట్రా ప్రైస్ ఇచ్చి మిగతా డబ్బులంతా పాకెట్‌లో ఉంచడం అని అర్థం. ఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అంటే మెయిన్‌లీ ఎల్ఐసి, అదర్ ఇన్సూరెన్స్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ అందరూ దీంట్లో ఉంచుంటారు. టోటల్ క్యూఐపీ చూసామంటే 78,679 crores ఉంటుంది. కరెంట్ వాల్యూ చూసామంటే 79,000 crores ఉన్నది. 66,000 crores అయింది. దగ్గర 16% లేదు. లార్జెస్ట్ క్యూఐపీస్ ఏంటంటే జొమాటో, అదానీ, ప్రెస్టీజ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 16% తగ్గిందని అనుకుంటున్నారంటే 54 క్యూఐపీస్లోని యావరేజ్ లాస్ ఫర్ క్యూఐపీ 22%. లాస్ అవుతున్నది 2.81% నుంచి 51% వరకు ఉంది. 3 క్యూఐపీ నుంచి 40% తగ్గింది. 11 క్యూఐపీస్
30-40% తగ్గింది. 10 QIP 30% తగ్గింది. 21 QIPs 20% తగ్గింది. దీంట్లో కంట్రీ లీడర్స్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 23% లాస్ అయినది. ప్రెస్టీజ్ 30.7% లాస్. మాతర్సన్ 32.7% లాస్. అదానీ ఎంటర్ప్రైజెస్ 4,500 crore ఎంట్రీ ప్రైస్ 25% లాస్. సోనా BMW 2,400 కోట్లు, దాంట్లో 25% లాస్. దీంట్లో మ్యాక్సిమం లాస్ అంటే చిన్న కంపెనీ జూపిటర్ వ్యాగన్ 52%, జీబీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 46%, హెచ్వైసి 40%, హైటెక్ పైప్ లైన్స్ 38.6%, విశ్వరాజ్ షుగర్ ఇండస్ట్రీస్ 36.7%. ఓవరాల్ ఈ మార్కెట్ పెద్దవాళ్ళ కన్నా రిటైల్ ఇండస్ట్రీకి చాలా ఎక్కువ నష్టం. ఇదిదా తెలుస్తుంది మనకి. దీని నుంచే నేను చదివి చెప్తున్నాను. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టొద్దు. డబ్బులు తీసుకొని మంగతా చేస్తున్నారు. ఆ డబ్బులు పోయాయంటే మళ్ళీ ధరించడం చాలా కష్టం. డాలర్ స్ట్రెంథన్ అవుతుంది. ఫ్యూచర్లో రూపాయి చాలా ప్రెషర్లో ఉంటుంది. అన్లెస్ గవర్నమెంట్ ఇంకా డాలర్ అమ్ముతేనే. థ్యాంక్ యూ, నమస్కారం. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.